హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియోలో మజ్జిగ పొడి చేసి చూపిస్తాను. మనం సాధారణంగా పెరుగులో నీళ్లు కలిపి పోసుకొని గిల కొట్టుకొని కాస్త ఉప్పు వేసుకొని తాగేస్తాం. కానీ ఇలా ఒకసారి ఈ మజ్జిగ పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడు మజ్జిగ తాగాలని అనిపిస్తే అప్పుడు చప్పటి మజ్జిగ కాకుండా ఇలా మసాలా మజ్జిగ, స్పైసీ మజ్జిగ తాగండి. ఎండాకాలంలో చలువ చేయడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలు, కనీసము 6 నెలలు వాడవచ్చు. లేదా ఈ సమ్మర్ అయిపోయే వరకు సరిపడా చేసి పెట్టుకొని సమ్మర్ అయ్యే వరకు రోజంతా తాగండి. ఈ ఒక్క గ్లాసు తాగాలని అనుకున్నవారు 3-4 గ్లాసులు ఈజీగా తాగేస్తారు. ఈ పొడి చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు కనీసం నిలవ ఉంటుంది. బయట పెట్టుకుంటే కనీసం 3 నెలల నుంచి 4 నెలలు ఫ్రెష్గా ఉంటుందండి. రాత్రి పెరుగు తినే అలవాటు ఉన్నవారు రాత్రి పెరుగు మానేసి ఈ మజ్జిగ తాగేసి పడుకుంటే పొట్ట తేలికగా ఉంటుంది. అంతేకాకుండా హాయిగా ఉంటుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. అవి వెలిగించి మందపాటి ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1/4 కప్పు జీలకర్ర వేసానండి. అలాగే 1/4 కప్పు ధనియాలు వేసుకున్నాను. ఇవి దోరగా వేయించాలండి. సన్నని మంట మీద వేయించాలి. హై ఫ్లేమ్లో వేయించామంటే గింజలు పైన వేగిపోయి లోపల వేగవు. అందుకని చెప్పి చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పొడికి వాడే దినుసులన్నీ కూడా మనము సన్నని మంట మీదే వేయించుకుంటే మంచి రంగు, రుచి, వాసన కూడా ఉంటుందండి. అందుకని తప్పకుండా అలా చేసుకోండి. తర్వాత 2 గుప్పెళ్ళ కరివేపాకు శుభ్రంగా కడిగి నీడను ఆరబెట్టుకొని ఈ విధంగా డ్రై ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 10 గ్రాముల వరకు మిరియాలు వేసుకోవాలండి. గ్రాముల కొలత అయితే 10 గ్రాములు, 2 టీ స్పూన్లు. తర్వాత 10 గ్రాముల దాకా సొంటి పొడి అండి. సొంటి పొడి కూడా వేయించుకోవాలి. మీ దగ్గర సొంటి పొడి లేకపోతే సొంటి కొమ్ము ఉంటే గనక ఒక 10 గ్రాముల కొమ్ము తీసుకుని కచ్చాబచ్చాగా దంచుకొని ఇందులో వేసి వేయించుకోండి. తర్వాత ఒక 10 గ్రాముల దాకా వాము వేసుకోవాలండి. అది కూడా స్కిప్ అయింది, ఇందులో చూపించలేకపోయాను. తర్వాత కొత్తిమీర పొడి అండి, ఒక 10 గ్రామ్స్. ఇది నేను కొత్తిమీర కడిగి శుభ్రంగా నీడన ఆరబెట్టి పొడి చేసుకున్నాను. అలాగే పుదీనా పొడి కూడా అంతే అండి, 10 గ్రాములు. ఇది కూడా చక్కగా నీడన ఆరబెట్టుకొని, ఈ సమ్మర్ కదండి ఈజీగా ఆరిపోతుంది, పొడి చేసి 5 నుంచి 8 గ్రాముల దాకా మెంతి పొడి అండి. ప్యాకెట్ దొరుకుతుంది కదా బజార్లో, అదే పచ్చి మెంతి పొడి. అలాగే ఒక పెద్ద చెంచాడు లేదా 10 గ్రాముల దాకా మనము ఇంగు వేసుకోవాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడే దినుసులు వేసుకోవాలి. ఆ వేడికి ఆ ఇంగు వేగిపోతుంది. తర్వాత ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా జల్లించుకోవాలండి. పైన వచ్చిన మొరుని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుని మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి. బాగా ఎక్కువ మొరుగు ఉంటే గనక మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోండి. కొద్దిగా ఉంటే అది అలాగే అట్టి పెట్టేసి మనము రోజు చారు కాచుకుంటాం కదా, అందులో వేసుకోవచ్చు. ఇక మజ్జిగని, ఈ పొడిని ఉపయోగించి ఎలా తయారు చేయాలంటే ఒక కప్పు చిక్కటి కమ్మటి మజ్జిగ తీసుకోవాలి. 1 కప్పు, దానికి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలండి. అయితే మీకు మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కావాలంటే 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. దానికి 1 చెంచాడు పొడి వేసుకొని బాగా గిలకొట్టుకోవాలండి. కవ్వంతో బాగా చిలుక్కోవాలి. చిలికిన తర్వాత దానికి 1 చెంచాడు మనము మజ్జిగ పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కలుపుకోవాలి. అంతే అండి, కమ్మటి ఎంతో రుచిగా ఉండే గుమ్మగుమ్మలాడే మజ్జిగ రెడీ అండి. ఈ మజ్జిగని సమ్మర్లో తాగితే ఒంటికి చలవ చేయడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే నేను ఇక్కడ 3 కప్పులు కాకుండా ఇంకా పలచగా కావాలని ఇంకో కప్పు నీళ్ళు ఎక్కువ పోసుకున్నాను. మీరు ఆ విధంగా చేసుకోవచ్చు, లేదు అంటే చిక్కగానా తాగొచ్చు. కానీ మజ్జిగ ఈ సమ్మర్లో ఈ మజ్జిగని ఇలా పలచగా తాగితేనే మనకెంతో మంచి ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా ఈ కమ్మని గుమ్మగుమ్మలాడే ఈ మజ్జిగ పొడిని తయారు చేసుకొని చక్కగా ఈ మజ్జిగని ఈ విధంగా తయారు చేసుకొని రోజు 1 గ్లాసుడు తాగండి. ఈ సమ్మర్లో ఎండవేడికి, అలాగే ఎండవేడి నుండి తాపాన్ని, అలాగే అలసటని తగ్గించే ఈ మజ్జిగని తప్పకుండా తాగండి. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి పొడి తయారు చేసుకొని, అలాగే మీ ఇంటికి గెస్టులు వచ్చినా తప్పకుండా మజ్జిగ అయితే ఇస్తాం కదా, ఈ మజ్జిగలో ఈ పొడి కలపండి. 1 గ్లాస్ చాలనుకున్న వాళ్ళు 2-3 గ్లాసులు తాగేస్తారు. తప్పకుండా ఈ మజ్జిగ పొడిని మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో, మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ రూపంలో చెప్పండి.
మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ లైక్ నాకెంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ముందుగా మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. మరిన్ని మంచి వీడియోలని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.